అందరికీ నమస్కారం. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః. నా ఛానల్ ఆలయ దర్శనానికి స్వాగతం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయండి. మీ రిలేషన్స్‌కి, సన్నిహితులకు, ఫ్రెండ్స్‌లకి. అలానే కామెంట్ బాక్స్‌లో మీ సలహాలు, సూచనలు మాత్రం తెలపగలరు. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ చూసి వెళ్ళకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికి రీచ్ అవుతుంది. అయితే ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్తే ఈ నలమహారాజు, దమయంతి, కర్కోటకుడు, ఋతుపర్ణుడు వీళ్ళని తలుచుకోవడం వల్ల కలి బాధ నుంచి తప్పించుకోవడం జరుగుతుంది అని శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతంలో చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ గురించి తర్వాత వీడియోలో వివరంగా నేను చెప్తాను. వీళ్ళని ఈ కలియుగంలో తలుచుకోవడం వల్ల కలి బాధ నుంచి విముక్తి కావడం జరుగుతుంది వాస్తవానికి. అందుకని నేను ఇప్పుడు చెప్తున్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మీరు తలుచుకోండి. నలమహారాజు, దమయంతి, కర్కోటకుడు, ఋతుపర్ణుడు. ఏ సందర్భంలో అయినా సరే మీకు బాధ కలిగించినప్పుడు, మీకు ఇబ్బంది కలిగించినప్పుడు వీళ్ళ పేరు మాత్రం తలుచుకోండి. వీళ్ళ గురించి వివరణ అనేది మరొక వీడియోలో చెప్తాను వివరణ మొత్తము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం శ్రీలింగ బసవేశ్వరాయ నమః.